హైదరాబాద్ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర కొనసాగుతోంది. యాత్ర ప్రధాన ర్యాలీతో కలిసి కోఠి మీదుగా తాడ్బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగనుంది. హిందువుల్లో ఐక్యత పెంపొందించడానికి దేవాలయాల వ్యవస్థను గోమాతను రక్షించుకోవడంతో పాటు సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడడానికి శోభాయాత్ర జరుగుతుందని స్వామీజీ కమలానంద భారతి తెలిపారు. ఈ శోభాయాత్ర భాగ్యనగర్ ఒక సంస్కృతికి ప్రతీక అని శోభాయాత్ర ప్రతినిధి శశిధర్ తెలిపారు. దేశద్రోహులకు మతోన్మాద వ్యక్తులకు భారతదేశంలో స్థానం లేదన్నారు. లక్షలాది మంది హిందూ బంధువులు వీర హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని శశిధర్ తెలిపారు. ఆధ్యాత్మికమైన బలము దేశంలో పెరిగిన తరువాత 300 సంవత్సరాల నుంచి 80 యుద్ధాలు చేసి లక్షలాది మంది హిందువులను రక్షాతర్పణం చేసిన తరువాత అయోధ్యలో రామజన్మ భూమిలో భవ్యమైన రామమందిరం నిర్మాణం చేయడానికి బజరంగదళ ఆధ్వర్యంలో మొత్తము భారతదేశంలో హనుమంత్ శక్తి జాగరణ అనే కార్యక్రమం ద్వారా కోట్లాది మంది చేత హనుమాన్ చాలీసా పఠనము చేయించిన ఫలితంగా గత సంవత్సరం మనం అయోధ్యలో బాలరాముని దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. సంఘటితమైన శక్తి ద్వారా, ఐకమత్యం ద్వారా కోటాను కోట్ల మంది యొక్క హృదయాలు కావచ్చు, మనసులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, సంకల్పం కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, లక్ష్యం కావచ్చు, ఆశయం కావచ్చు సిద్ధిస్తుంది అని చెప్పి మనం మాటి మాటికి రుజువు చేసుకుంటూ ఉన్నాం.